రైట్. లాస్ట్ క్లాస్ అమ్మా. ఎక్కడ వరకు డిస్కస్ చేసుకున్నామమ్మా లాస్ట్ క్లాస్? ఎగ్జాంపుల్ ఫర్ హ్మ్. చెప్పాలమ్మా ఎగ్జాంపుల్ ఫర్ పాలిండ్రోమ్ చెప్పుకున్నాం. పాలిండ్రోమ్ చెప్పుకున్న తర్వాత రైట్ ఇఫ్ కండిషన్ ఎలా రాయాలో చెప్పుకున్నాం. తర్వాత మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్ ఎలిఫ్ కండిషన్స్ ఫర్ లూప్‌లో ఎలా పాస్ చేయాలనేది చెప్పుకున్నాం. రైట్ జాగ్రత్తగా గమనించడం. వాట్ ఈజ్ పాలిండ్రోమ్? పాలిండ్రోమ్ అంటే ఏంటమ్మా? సేమ్ వాల్యూ కరెక్ట్‌గా చెప్పాలి. హ్మ్. కరెక్ట్‌గా చెప్పాలమ్మా డెఫినిషన్. వాట్ ఈజ్ పాలిండ్రోమ్? 8:30 వరకు క్లాస్ తీసుకుంటామా, నో ప్రాబ్లం. రైట్ వాట్ ఈజ్ పాలిండ్రోమ్? థింక్ చేయాలమ్మా. వాట్ ఈజ్ పాలిండ్రోమ్? స్నేహ చెప్పమ్మా. ఇందాక చెప్పిన ఆన్సర్ ఏంటి చెప్పండి మళ్ళీ. మా స్నేహ సేమ్ వాల్యూ దగ్గరికి వచ్చిరమ్మా, దగ్గరికి వచ్చిరు. కరెక్ట్‌గా చెప్పడానికి ట్రై చేయండి. చెప్పాలి అమ్మ నందిని సాగర్. వాట్ ఈజ్ పాలిండ్రోమ్? ఒక వాల్యూని మనం చెప్పమ్మా. వెరీ గుడ్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ రైటా? మనం ఫార్వర్డ్ డైరెక్షన్‌లో చూసినా, బ్యాక్వర్డ్ డైరెక్షన్‌లో చూసినా రైటా సేమ్ వస్తే దట్ ఈస్ ఏ పాలిండ్రోమ్. జాగ్రత్తగా గమనించండి. రైటా మనం కోలన్ దేనికి యూజ్ చేస్తామమ్మా? -1 స్ట్రింగ్ స్ట్రింగ్ స్ట్రింగ్‌లో దేనికి స్ట్రింగ్ చెక్ స్ట్రింగ్ చెక్ చేయడం కోసమా? రైటా స్ట్రింగుని రివర్స్ చేయడం కోసం. జాగ్రత్తగా గమనించండమ్మా. ఇక్కడ -1ని మనం స్ట్రింగుని రివర్స్ చేయడం కోసం యూజ్ చేస్తాం. జాగ్రత్తగా గమనించండి. ఇవాల్టి నుంచి మీకు నేను ఏ రోజు వీడియో ఆ రోజు పెడుతూనే ఉంటామా, నో ప్రాబ్లం. జాగ్రత్తగా గమనించండి. ఎక్కడ మనం -1 చేస్తే ఎక్కడ మనం -1 స్ట్రింగ్ రివర్స్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎక్కడ స్ట్రింగ్ లో అమ్మ అనే స్ట్రింగ్ స్టోర్ అయిపోయింది, ఎక్కడ అమ్మ ఉంది, ఎక్కడ కూడా అమ్మ ఉంది, ఎక్కడ ఉన్న అమ్మాని -1 చేస్తే రివర్స్ అయిపోద్ది. ఎప్పుడు నేను -1 చేసినా ఎక్కడ ఉన్న అమ్మ అనే స్ట్రింగ్ రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయిన స్ట్రింగ్ ఒరిజినల్ స్ట్రింగ్ కు ఈక్వల్ అయితే దట్ ఈస్ ఏ పాలిండ్రోమ్. లేకపోతే దట్ ఈస్ నాట్ ఏ పాలిండ్రోమ్ అమ్మా. రైటా ఎప్పుడు చెప్పండి అమ్మా. వాట్ ఈస్ పాలిండ్రోమ్? వాట్ ఈస్ పాలిండ్రోమ్? వాట్ ఈస్ పాలిండ్రోమ్? వాల్యూ షుడ్ బి సేమ్. వెయిట్. ఆ వస్తుందిలే. రైట్ మనం ఫార్వర్డ్ డైరెక్షన్ లో చూసినా, బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో చూసినా రెండు విధాలుగా మనకు ఒకటే లెక్క కనిపిస్తే దట్ ఈస్ ఎ పాలిండ్రోమ్. -1 దేనికి యూజ్ చేస్తామమ్మా? చెప్పాలి. టూ రివర్స్
స్ట్రింగ్ అమ్మ రైటా? స్ట్రింగ్‌ని రివర్స్ చేయడం కోసం మనం ఇక్కడ కోలన్, కోలన్ -1 యూజ్ చేస్తాం. జాగ్రత్తగా గమనించండమ్మా. ఫర్ లూప్‌లో లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్ రైటా? నెస్టెడ్ ఫర్ లూప్ అమ్మ రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెస్టెడ్ ఇఫ్. వాట్ ఈస్ నెస్టెడ్ ఇఫ్? చెప్పాలి. వాట్ ఈస్ నెస్టెడ్ ఇఫ్? వాట్ ఈస్ నెస్టెడ్ ఇఫ్? వెరీ గుడ్. ఇఫ్ కండిషన్ ఇన్ అనదర్ ఇఫ్ కండిషన్ ఈజ్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్. ఎక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండమ్మా. నెస్టెడ్ ఫర్ లూప్ అంటే ఏంటమ్మా చెప్పాలి. నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ కండిషన్ ఇన్ అనదర్ ఇఫ్ కండిషన్ ఈజ్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని నెస్టెడ్ ఫర్ లూప్ డెఫినేషన్ చెప్పండమ్మా. నెస్టెడ్ ఫర్ లూప్ డెఫినేషన్ చెప్పాలి. వెరీ గుడ్. ఫర్ కండిషన్ ఇన్ అనదర్ ఫర్ కండిషన్ రైట్. ఫర్ లూప్ ఇన్ అనదర్ ఫర్ లూప్ ఈజ్ కాల్డ్ నెస్టెడ్ ఫర్ లూప్. నెస్టెడ్ ఫర్ లూప్ రైట్. జాగ్రత్తగా గమనించడమ్మా. రైట్. కోడ్ లెక్ జంప్ అయిపోదాం. రైట్ హియర్ ఐ టేక్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3 అమ్మ. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3 రైటా? ఇది ఇప్పుడు మీకు ఏ ఫార్ములాలో కనిపిస్తుందమ్మా చెప్పాలి. రేంజ్ ఆఫ్ ఎన్ రైట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎన్ మీన్స్ స్టార్ట్ వాల్యూ ఆర్ స్టాప్ వాల్యూ. ఆల్వేస్ -1. వెరీ గుడ్ రైటా? ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ఫర్ లూప్ తీసుకుంటున్నామ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్ రాస్తామ్మా. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 2 అమ్మా. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 2 నౌ హియర్ జస్ట్ ప్రింట్ ఆఫ్ హేలో అండి. జాగ్రత్త గమనించడమ్మా. ప్రింట్ ఆఫ్ ఎలో. ఇక్కడ నేను ఐ ఫర్ లూప్ లోపల జే ఫర్ లూప్ తీసుకున్నమ్మా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఐ ఫర్ లూప్ లోపల జాగ్రత్త గుర్తుపెట్టుకోండమ్మా. ఐ లోపల జే ఫర్ లూప్ ఉంది. ఫర్ లూప్ ఇన్ అనదర్ ఫర్ లూప్ ఈజ్ కాల్డ్ నెస్టెడ్ ఫర్ లూప్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫర్ లూప్ ఇన్ అనదర్ ఫర్ లూప్ ఈజ్ కాల్డ్ నెస్టెడ్ ఫర్ లూప్ అమ్మా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనకు అవుట్పుట్ రైటా ఎంత వస్తుందంటే జాగ్రత్త గమనించడమ్మా. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తామ్మా. ఎక్స్ప్లెయిన్ చేసి అవుట్పుట్ చెక్ చేద్దాం. జాగ్రత్త గమనించండి. నౌ సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా రైటా? ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3 అంటే ఏమేం ప్రింట్ అయితే అమ్మ చెప్పాలి. ఏమేం ప్రింట్ అవుతాయి? ఏమేం ప్రింట్ అయితే చెప్పాలి. వెరీ గుడ్. 0, 1 అండ్ 2 ప్రింట్ అయితే అమ్మా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రేంజ్ ఆఫ్ 2 అంటే ఏమేమి ప్రింట్ అయితే అమ్మా. 0, 1 మాత్రమే ప్రింట్ అవుతాయి. జాగ్రత్త గమనించండి అమ్మా. నా ఇక్కడ చెక్ చేద్దాం ఒకసారి. రైటా? 0 మీన్స్ ప్రకాష్ అనుకోండి. రైటా? 0 మీన్స్ మీ. రైటా? 1 మీన్స్ స్నేహ. నౌ 2 మీన్స్ నందిని అనుకోండి అమ్మా. జస్ట్ ఎస్యూమ్ దట్. రైటా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రైటా? 0 మీన్స్ ప్రకాష్. 1 ఇటరేషన్ మీన్స్ స్నేహ. 2 ఇటరేషన్ మీన్స్ నందిని సాగర్. గుర్తుపెట్టుకోండి అమ్మ. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది ఒక పర్సన్. రైటా? ఇక్కడ ఒక పర్సన్. ఇక్కడ అనదర్ పర్సన్ అమ్మ. జస్ట్ ఎస్యూమ్ దట్. రైటా? ఇక్కడ మనం ముగ్గురం జాబ్ చేస్తున్నాం. సాఫ్ట్వేర్ జాబ్. రైట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనం ముగ్గురం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నామా. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం. సాఫ్ట్వేర్ జాబ్ చేసినప్పుడు రైటా?
ఇక్కడ నాకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైటా? ఇక్కడ నేను తగిలించుకున్న బ్యాగులో, రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇక్కడ నేను తగిలించుకున్న బ్యాగులో బ్యాగ్ ఎగ్జాంపుల్ కంటే రైట్ దెయ్యాల ఎగ్జాంపుల్ తీసుకుందామమ్మా. రైట్, జాగ్రత్తగా గమనించండి. సి, దిస్ ఈజ్ మీ, దిస్ ఈజ్ స్నేహ, దిస్ ఈజ్ నందిని సాగర్. రైటా? ఇక్కడ నాలో 2 ఆత్మలున్నాయమ్మ. రైటా? ఫర్ లూప్ లోపలనే ఇంకొక ఫర్ లూప్ రాసినమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఐలో 3 ఇటరేషన్ జరిగినాయి. ఒకటి 0 ఇటరేషన్, ఇంకోటి ఫస్ట్ ఇటరేషన్, ఇంకోటి సెకండ్ ఇటరేషన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇక్కడ జీరోలో, ఇక్కడ 0 ఇటరేషన్ లో, ఇక్కడ 0 మీన్స్ మీ, నాలో 2 దెయ్యాలు ఉన్నాయమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నవ్వు ఇక్కడ 1 మీన్స్ స్నేహ, స్నేహాలో కూడా 2 దెయ్యాలు ఉన్నాయి. నవ్వు నందిని, నందినిలో కూడా 2 దెయ్యాలు ఉన్నాయమ్మా. జాగ్రత్తగా గమనించండి అమ్మా, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను ఎక్కడికైతే పోతున్నానో, నేను ఎక్కడికైతే వెళ్తున్నానో, నేను పోతున్న ప్రతిసారి నా ఒంట్లో ఉన్న 2 దయ్యాలు కూడా నాతో పాటు వచ్చేస్తున్నాయమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైటా? నేను ఎక్కడికైతే వెళ్తున్నానో, నేను వెళ్తున్న ప్రతిసారి నాతో పాటు నాలో ఉన్న 2 దయ్యాలు కూడా నాతో పాటు వచ్చేస్తున్నాయమ్మా. తర్వాత స్నేహ బాడీలో ఉన్న 2 దయ్యాలు, రైట్, స్నేహ ఎటైతే వెళ్తుందో తనతో పాటు ఈ 2 దయ్యాలు కూడా వెళ్తున్నాయమ్మా. నవ్వు నెక్స్ట్ వన్ నందిని సాగర్. రైట్, నందిని సాగర్ ఎటైతే వెళ్తున్నారో నందిని సాగర్ తో పాటు ఈ 2 దయ్యాలు కూడా వెళ్తున్నాయమ్మా. రైటా? ఇక్కడ మనం రేంజ్ ఆఫ్ 3 లో మనకి 0 ఇటరేషన్, ఫస్ట్ ఇటరేషన్, సెకండ్ ఇటరేషన్, 3 ఇటరేషన్ జరిగినాయమ్మా. రైట్, 0 ఇటరేషన్ 1 టైం జరిగిన ప్రతిసారి ఇక్కడ మనకు 2 టైమ్స్ అనేది రేంజ్ అనేది ఆటోమేటిక్ ప్రింట్ అయిపోద్దమ్మా. నవ్వు ఇక్కడ 1 ఇటరేషన్ జరిగిన ప్రతిసారి ఇక్కడ జేలో 2 ఇటరేషన్స్ ఆటోమేటిక్ జరిగిపోతాయి. నవ్వు ఇక్కడ 2 లో జరిగిన ప్రతిసారి రైట్ జేలో 2 ఇటరేషన్స్ ఆటోమేటిక్ గా జరిగిపోతాయి అమ్మా. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని హెలో అనేది ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతామ్మా? జస్ట్ జాగ్రత్తగా గమనించి ఆన్సర్ చెప్పండి. రైటా? హెలో ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతామో చెప్పాలి. ఇక్కడ 0 ఇటరేషన్ 1 టైం అయినప్పుడు ఇక్కడ 2 ఇటరేషన్స్ అనేది ఒకటేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ 1 అయినప్పుడు 2 ఇటరేషన్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ 2 అయినప్పుడు 2 ఇటరేషన్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ రైట్, వాట్ ఈస్ అవుట్పుట్ నౌ? ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతామా? హలో చెప్పాలి. ఎక్స్ప్లెయిన్ అంటాం, సారీ. ఎన్ని టైమ్స్ అమ్మా? 2 టైమ్స్. రైట్, జాగ్రత్తగా గమనించండి. మీరు ఒక్క పర్సన్ యొక్క ఇటరేషన్స్ మాత్రమే చెప్తుర్రు. ఎక్కడ ఎన్ని ఇటరేషన్స్ ఉన్నాయమ్మా? ఐలో ఎన్ని ఇటరేషన్స్ ఉన్నాయి చెప్పాలి. 3 ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, అవుట్పుట్ ఏమొస్తుందమ్మా? వెరీ గుడ్, ఎక్సలెంట్ అమ్మ. రైటా? 6 ఈజ్ అవర్ అవుట్పుట్. రైట్, ఎక్స్ప్లెయిన్ చేస్తామ్మా. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా గమనించండి. హియర్ ఐ టేక్ సిఎండి, ఇన్ దిస్ సిఎండి. రైట్, వెయిట్ ఎ సెకండ్. ఇన్ దిస్ సిఎండి సిస్టమ్ 32, వాట్ ఈస్ దిస్? నౌ హియర్ సిఎండి. రైట్, సిడి డెస్క్టాప్ నౌ పీవై test.py. రైట్, జాగ్రత్తగా గమనించడం. ఇక్కడ రైటా? హెలో అనేది 1 టైం, 2 టైం, 3 టైం, 4th టైం, 5th టైం, 6th టైం. అబ్బా, 6 టైమ్స్ అనేది ప్రింట్ అయిపోయింది. జాగ్రత్తగా గమనించండి. రైటా? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3 లో మనకు 3 ఇటరేషన్స్ అవుతున్నాయమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అది 0 ఇటరేషన్, ఫస్ట్ ఇటరేషన్ అండ్ సెకండ్ ఇటరేషన్ అమ్మ. జాగ్రత్తగా గమనించండి. రైటా? ఇక్కడ ఐ లోపలనే జే అనేది ఉంది. రైటా? ఈ 3 ఇటరేషన్స్ లోపలనే ఈ 2
ఇటరేషన్స్ అనేవి ఉన్నాయమ్మా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా, ఇక్కడ జాగ్రత్తగా గమనించండమ్మా. రైట్ హియర్ ఐ టేక్ ఎక్స్ప్లెనేషన్. రైట్, ఇక్కడ 3లో ఫస్ట్ టైం అనేది మనకు 0 ఇటరేషన్స్ అయినప్పుడు రైటా, ఇక్కడ ఐ లూప్ లో ఉన్న జే లూప్ లో 2 అనేవి ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అయిపోతాయి అమ్మా. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హియర్ 2 ప్లస్ నౌ నెక్స్ట్ వన్ రైటా, ఇక్కడ మనకు ఫస్ట్ ఇటరేషన్ ఉంటుందమ్మా. రైటా, ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్ అయిన ప్రతిసారి ఇక్కడ 0 1 2 ఇటరేషన్స్ ఒకేసారి అయితే అమ్మా. నౌ 2 నౌ నెక్స్ట్ వన్ సెకండ్ ఇటరేషన్ అయిన ప్రతిసారి ఇక్కడ రేంజ్ ఆఫ్ 2 లో ఉన్న 2 ఇటరేషన్స్ ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి అమ్మా. నౌ 2 2 2 ఇస్ ఈక్వల్స్ టు 6 అమ్మ. రైటా, 6 టైమ్స్ అనేది ప్రింట్ అయిపోయిందా లేదమ్మా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? రైట్, అర్థమైంది కదమ్మా. వెరీ గుడ్. నౌ ఇప్పుడు చెప్పండి అమ్మా. ఫర్ జే ఇన్ రేంజ్, ఫర్ జే ఇన్ రేంజ్, ఫర్ జే ఇన్ రేంజ్ 5 అమ్మా. ఫర్ జే ఇన్ రేంజ్ 5. నౌ ఫర్ కే ఇన్ రేంజ్, ఫర్ కే ఇన్ రేంజ్, ఫర్ కే ఇన్ రేంజ్ 4 అమ్మా. ఫర్ కే ఇన్ రేంజ్ 4. నౌ హియర్ జస్ట్ సక్సెస్ అమ్మ, సక్సెస్. వాట్ ఈస్ ద అవుట్పుట్ నో చెప్పాలి. ఎన్ని డేస్ ప్రింట్ అయింది? చెప్పాలి. రైట్, ఇక్కడ ఏమేమి ఇటరేషన్స్ ఉంటాయమ్మా? 0 1 2 2 3 4. చెప్పండి అమ్మా ఇప్పుడు అవుట్పుట్. వాట్ ఈస్ అవుట్పుట్? హౌ 10? థింక్ చేయాలి, థింక్ చేసి చెప్పాలమ్మా. ఇక్కడ 0 1 2 3 ఉంటాయి. రైట్, చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి. చెప్పాలి. 16. ఇంకా ఎంతమ్మా? 20 ఈజ్ ద కరెక్ట్ అవుట్పుట్. రైటా, ఇక్కడ మనకు 1 టైం 0 ఇటరేషన్ అయినప్పుడు 4 ఇటరేషన్స్ ఆటోమేటిక్ వస్తాయమ్మా. 4 ప్లస్ నవ్ ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్ అయినప్పుడు మళ్ళీ 4 ఆటోమేటిక్ వచ్చేసాయమ్మా. నవ్ మళ్ళీ సెకండ్ ఇటరేషన్ అయినప్పుడు మళ్ళీ 4 ఆటోమేటిక్ వచ్చేసాయమ్మా. నవ్ థర్డ్ ఇటరేషన్ అయినప్పుడు మళ్ళీ 4 ఆటోమేటిక్ వచ్చేసాయమ్మా. నవ్ ఫోర్త్ ఇటరేషన్ అయినప్పుడు మళ్ళీ 4 ఆటోమేటిక్ గా వచ్చేసాయమ్మా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 4 4 8, 8 1 4 12, 12 1 4 16, 16 1 4 20 అమ్మ. రైటా, జాగ్రత్త గమనించండి. ఎప్పుడు చెప్పండి అమ్మ. రైటా, ఎప్పుడు మీరు చెప్పండి అమ్మా. రైటా, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్, ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్, ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్, ఫర్ ఏ in range of 4, for a in range of 4. Now for b in range of 3 amma. For b in, for b in range of, for b in range of 3 amma. Now here print of Hyderabad. What is the output now? 12 టైమ్స్ ప్రింట్ అయిద్దమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 12 టైమ్స్, 12 టైమ్స్. రైటా, 12 టైమ్స్. ఇది అనేది హైదరాబాద్ అనేది 12 టైమ్స్ ప్రింట్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైటా, ఎంతవరకు నెస్టెడ్ ఫర్ లూప్ క్లియర్ కదమ్మా? అండర్స్టాండ్? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? రైట్, జాగ్రత్తగా గమనించండి. రైట్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ వైల్ లూప్ అమ్మ. రైటా, వైల్ లూప్ సింటాక్స్ ఫర్ వైల్ లూప్ అమ్మ. రైటా, హౌ మెనీ కీవర్డ్స్ ఇన్ పైథాన్? జస్ట్ ఓన్లీ ప్యూర్ పైథాన్. హౌ మెనీ కీవర్డ్స్?
33 keywords in Python. 33 keywords లో one of the keyword is while is a one of the keyword. For is a one of the keyword. జాగ్రత్తగా గమనించడమ్మా. సింటాక్స్ ఫర్ while loop. రైట్ while condition while condition బాడీ while condition బాడీ అమ్మ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వైల్ లూప్ లో వైల్ కండిషన్ రాసాం రైటా. మనం ఫర్ లూప్ లో కండిషన్స్ రాసేటప్పుడు ఫర్ అనే కీవర్డ్ యూజ్ చేసిన లేదమ్మా సార్ నువ్వు చెప్పాలి. For I in range, for I in range, for J in range, for K in range. మనం ప్రతి ఒక్కసారి ఫర్ అని యూజ్ చేసినా కదమ్మా. ఎక్కడ కూడా మనం వైల్ లూప్ లో రైట్ వైల్ అని యూజ్ చేస్తూనే ఉంటామమ్మా. జాగ్రత్త గమనించండి. ఎన్ వైల్ loop mainly we discussed about three parts right. In while loop mainly we discussed about three parts అందులో ఫస్ట్ పార్ట్ ఈజ్ ఇనిషియలైజేషన్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఈజ్ ఇనిషియలైజేషన్ పార్ట్. నౌ సెకండ్ పార్ట్ ఈజ్ conditional part. Now third one is అప్డేషన్ పార్ట్ అమ్మ రైటా. జాగ్రత్తగా గమనించండి. అప్డేషన్ పార్ట్. నౌ సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా రైట్. వైల్ ఈజ్ ఎ వన్ ఆఫ్ ది కీవర్డ్ రైట్. వైల్ లూప్ లో మనం కండిషన్స్ రాసేటప్పుడు వైల్ అనే కీవర్డ్ పక్కాగా యూజ్ చేస్తాం రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం బాడీలో మనకు ఏదైతే కండిషన్ కావాలో ఆ కండిషన్ అనేది రాసుకుంటాం. జాగ్రత్తగా గమనించడమ్మా. in while loop mainly we discussed about three parts అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అందులో ఫస్ట్ పార్ట్ ఈజ్ ఇనిషియలైజేషన్ పార్ట్. నౌ సెకండ్ పార్ట్ ఈజ్ కండిషనల్ పార్ట్. థర్డ్ పార్ట్ ఈజ్ అప్డేషనల్ పార్ట్ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి రైట్. మనం ఆపరేటర్స్ లో అసైన్మెంట్ ఆపరేటర్ చెప్పుకున్నాం. ఎస్ ఆర్ నో? అసైన్మెంట్ ఆపరేటర్ చెప్పుకున్నామమ్మా. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ ని మనం ఇక్కడ అప్డేషన్ పార్ట్ లో యూజ్ చేస్తామమ్మా రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అసైన్మెంట్ ఆపరేటర్స్ ని అప్డేషన్ పార్ట్ లో యూజ్ చేస్తామమ్మా. జాగ్రత్తగా గమనించండి అమ్మా రైట్. మీకు ఒక రియల్ టైం క్వశ్చన్ అడుగుతామా. జస్ట్ జాగ్రత్తగా గమనించండి. ఇనిషియల్స్ అంటే ఏంటి? ఇనిషియల్స్ రైటా. మీ ఇనిషియల్ ఏంటి అంటే ఏం చెప్తారమ్మా? మీ ఇనిషియల్ ఏంటంటే ఏం చెప్తారమ్మా? వాయిస్ బ్రేక్ అవుతుంది. సర్నేమ్ ఇంటి పేర్లు రైటా. ఇనిషియలైజేషన్ పార్ట్ మీన్స్ ఇంటి పేర్లు రైటా. ఎప్పుడు మనకు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ అవన్నీ వచ్చినాయి కాబట్టి మనం ఇంటి పేర్లను తోకలలో తగిలించుకుంటామమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి రైటా. బట్ మన ఆధార్ కార్డులలో కానీ రేషన్ కార్డులలో కానీ రైటా వేరే చోట చూసుకుంటే రైటా మన ఇనిషియల్స్ అనేవి మన మన పేరు కంటే ముందే ఉంటాయమ్మా. ఎస్ ఆర్ నో? రైట్. మన పేర్ల కంటే ముందే ఉంటాయమ్మా రైటా. ఎక్కడ ఇనిషియలైజేషన్ పార్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే జాగ్రత్తగా గమనించండి అమ్మా. నీకు రేంజ్ ఇండెక్స్ మనకు రేంజ్ ఇండెక్స్ ఏదైతే వాల్యూ నుంచి స్టార్ట్ అవ్వాలో రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. మనకు ఏ ఇండెక్స్ వాల్యూ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలో రైటా అదనేది ఇక్కడ ఇనిషియలైజేషన్ పార్ట్ లో మనం మెన్షన్ చేస్తామమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఒక్కసారి మనం కోడ్లోకి జంప్ అయిపోతాం. కోడ్లోకి జంప్ అయిపోయినప్పుడు మీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతామా. జాగ్రత్తగా గమనించండి. ఎగ్జాంపుల్ నెంబర్ 1
రైట్. హియర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1, I is equals to 1 అమ్మ. హియర్ I is equals to 1. I టేక్ I is equals to 1. ఇప్పుడు 1 అనే వేరియబుల్, 1 అనే వాల్యూ ఏ వేరియబుల్ స్టోర్ అయిపోయిందమ్మా? 1 అనే వాల్యూ, 1 అనే వాల్యూ ఏ వేరియబుల్ స్టోర్ అయిపోయింది చెప్పాలి? ఐ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిపోయిందమ్మా. రైటా? మనం ఫర్ లూప్‌లో కండిషన్స్ రాసేటప్పుడు ఫర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. వైల్ లూప్‌లో కండిషన్స్ రాసేటప్పుడు వైల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తామమ్మా. వైల్ ఐ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10. నౌ హియర్ ప్రింట్ ఆఫ్ హెలో, ప్రింట్ ఆఫ్ హెలో, ప్రింట్ ఆఫ్ హెలో ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1 అమ్మా. రైటా? ఎప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, జస్ట్ జాగ్రత్తగా గమనించండి అమ్మ. ఇక దుమ్ము లేచిపోద్ది ఎక్స్ప్లెనేషన్. రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా, ఈజీగా అర్థమవుతుంది. నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఫర్ లూప్ ఎలా అయితే అర్థమైందో వైల్ లూప్ కూడా అలాగే అర్థమవుతామా. నో ప్రాబ్లం ఎట్ ఆల్. జాగ్రత్తగా గమనించండి. నా సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. ఎక్కడ 1 అనే వాల్యూ ఐ అనే వేరియబుల్ స్టోర్ అయిపోయిందమ్మా. ఎక్కడ మనకు ఐ అనేది ఎక్కడెక్కడైతే ఉంటుందో, ఐ అనేది ఎక్కడెక్కడైతే ఉంటుందో, ఐ అని ఉన్న ప్రతి చోట 1 అనే వాల్యూ స్టోర్ అయిపోయిందమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా? ఐ అని ఉన్న ప్రతి చోట 1 అనే వాల్యూ స్టోర్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ 1 అనేది ఉంటుంది కదమ్మా. ఎస్ఆర్ నో, ఎస్ఆర్ నో. ఇక్కడ 1 అనేది ఉంటుంది కదమ్మా. ఎస్ఆర్ నో. రైటా? ఇక్కడ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. రైటా? ట్రూ అమ్మా. రైటా? ఎక్కడ నాకు ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి, ఎక్కడ కండిషన్ వైల్ కండిషన్ ఇస్ ట్రూ, దెన్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఆటోమేటికల్లీ 1 టైం. రైటా? 1 టైం ఆటోమేటిక్ ప్రింట్ అయిపోతామా. నౌ నెక్స్ట్ 1, మనకు ఇది ఇనిషియలైజేషన్ పార్ట్, ఇది మనకు కండిషనల్ పార్ట్, ఇది మనకు అప్డేషనల్ పార్ట్ అమ్మ. రైటా? మనకు కండిషనల్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు అప్డేషన్ పార్ట్ ఉందమ్మా. ఇక్కడ మనకు ఐలో ఏ వాల్యూ స్టోర్ అయిపోయిందమ్మా? ఐలో ఏ వాల్యూ స్టోర్ అయిపోయింది చెప్పాలి? 1 అనే వాల్యూ స్టోర్ అయిపోయిందమ్మా. ఇక్కడ 1 ప్లస్ 1 హౌ మచ్ అమ్మా? 2. రైటా? 2 అనే వాల్యూ ఎక్కడ స్టోర్ అయిపోద్ది, అండ్ ఎక్కడ స్టోర్ అయిపోయిన వాల్యూ రైటా ఇక్కడికి వెళ్ళిపోతామా. ఎప్పుడు మనకు ఐలో 2 అనే వాల్యూ ఉంటుందమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు మనకు ఐలో 2 అనే వాల్యూ ఉంటుంది, ఎప్పుడు మనకు ఐ అని ఉన్న ప్రతి చోట 2 అనే వాల్యూ స్టోర్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అప్డేట్ అయిపోయిందమ్మా. దిస్ ఈజ్ అప్డేషనల్ పార్ట్. ఇది మనకు అప్డేట్ అయిపోయింది. రైట్? ఇందాక ఐలో 1 ఉంది, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ఇస్ ట్రూ. రైట్? ట్రూ అయింది కాబట్టి ఇక్కడ హెలో అనేది 1 టైం ప్రింట్ అయిపోయిందమ్మా. జాగ్రత్తగా గమనించండి. మనకి ఇక్కడ మళ్ళీ అప్డేషన్ పార్ట్ అనేది పెండింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి 1 ప్లస్ 1 అప్డేట్ అయిందమ్మా. 1 ప్లస్ 1 ఇస్ 2. ఇక 2 అనేది ఈ ఐ అనే వేరియబుల్ స్టోర్ అయిపోద్దమ్మా. మళ్ళీ ఇక్కడ మనకు ఐ ఉంది కాబట్టి ఇక్కడ ఐలో 2 అనే వాల్యూ స్టోర్ అయిపోద్దమ్మా. జంప్ అయిపోద్ది. రైట్? ఇక్కడ చెప్పండి అమ్మా. ఇప్పుడు 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ట్రూ కాబట్టి మళ్ళీ హెలో ప్రింట్ అయిపోద్దమ్మా. మళ్ళీ అప్డేషన్ పార్ట్ 2 ప్లస్ 1 ఈజ్ 3. ఎక్కడ 3 ఉంటుంది? 3 అనేది ఇక్కడ స్టోర్ అయిపోద్దమ్మా. ఇప్పుడు నవ్వు 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 మళ్ళీ కండిషన్ ఇస్ ట్రూ. ట్రూ అయింది కాబట్టి మళ్ళీ హెలో అనేది ప్రింట్ అయిపోద్దమ్మా. నవ్వు మళ్ళీ అప్డేషన్ పార్ట్ 3 ప్లస్ 1 ఈజ్ 4. ఈ 4 అనేది ఐ అనే వేరియబుల్ స్టోర్ అయిపోయింది. ఎక్కడ 4, ఎక్కడ 4 ఉంటుందమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా? చూడమ్మా. ఎక్కడ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ. ట్రూ అయింది కాబట్టి మళ్ళీ హెలో. ఎక్కడ 4 ప్లస్ 1 ఈజ్ 5. ఏ 5 అనే వాల్యూ ఐ అనే వేరియబుల్ స్టోర్ అయిపోయింది. ఎక్కడ కూడా ఐ ఉంది కాబట్టి ఇక్కడ 5 అనే వాల్యూ స్టోర్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్? 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 మళ్ళీ కండిషన్ ట్రూ. మళ్ళీ కండిషన్ ట్రూ అయింది కాబట్టి హెలో అనేది మళ్ళీ ప్రింట్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ మళ్ళీ అప్డేషనల్ పార్ట్ 5 ప్లస్ 1 ఈజ్ 6. ఇక్కడ 6
అనేది ఈ ఐ అనే వేరియబుల్ స్టోర్ అయిపోద్దమ్మా. ఇక్కడ కూడా ఐ అనే వేరియబుల్‌లో 6 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 6 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10. మళ్ళీ కండిషన్ ఇస్ ట్రూ. ట్రూ కాబట్టి రైటా హెలో అనేది ప్రింట్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ వన్ రైటా. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 6 ప్లస్ 1 ఎంతమ్మా? 7. 7 అనేది ఇక్కడ ఐ అనే వేరియబుల్ స్టోర్ అయిపోయింది. ఎక్కడ కూడా ఐ ఉంది. ఐ అనే వేరియబుల్ 7 స్టోర్ అయిపోయింది. ఎక్కడ కూడా ఐ ఉంది. ఐ అనే వేరియబుల్ 7 స్టోర్ అయిపోయింది. 7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. మళ్ళీ కండిషన్ ఇస్ ట్రూ. ట్రూ కాబట్టి హెలో అనేది ఆటోమేటిక్ ప్రింట్ అయిపోతామా. జాగ్రత్తగా గమనించండి. నవ్వు ఇక్కడ 7 ఉంటుందమ్మా. 7 ప్లస్ 1 ఇస్ 8. 8 ఇక్కడ ఐ అనే వేరియబుల్ స్టోర్ అయిపోయింది. ఇక్కడ కూడా ఐ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఐ అనే వేరియబుల్ లో 8 అనే వాల్యూ స్టోర్ అయిపోతామా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. మళ్ళీ కండిషన్ ఇస్ ట్రూ. మళ్ళీ కండిషన్ ఇస్ ట్రూ. ట్రూ కాబట్టి ఇక్కడ హెలో అనేది ప్రింట్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హెలో అనేది ప్రింట్ అయిపోద్ది. హెలో అనేది ప్రింట్ అయిపోద్ది. నవ్వు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 8 ప్లస్ 1 8 ప్లస్ 1 9 అమ్మా. 9 అనేది ఇక్కడ ఐ అనే వేరియబుల్ స్టోర్ అయిపోద్ది. ఇక్కడ కూడా ఐ ఉంది. ఇక్కడ కూడా 9 అనే వాల్యూ స్టోర్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గమనించండి. స్టోర్ అయిపోద్ది. ఇక్కడ 9 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ఇస్ ట్రూ. 9 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ఇస్ ట్రూ. ట్రూ కాబట్టి ఇక్కడ హెలో అనేది ఆటోమేటిక్ ప్రింట్ అయిపోద్దమ్మా. నవ్వు ఇక్కడ 9 ఉంటుంది. 9 ప్లస్ 1 10 అమ్మా. ఇక్కడ 10 అనే వాల్యూ స్టోర్ అయిపోద్ది. ఇక్కడ 10 అనే వాల్యూ స్టోర్ అయిపోద్ది. రైట్ ఇక్కడ కూడా 10 అనే వాల్యూ స్టోర్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10 కండిషన్ ట్రూనా ఫాల్సా? ట్రూనా ఫాల్స్ చెప్పాలి. ట్రూ అమ్మా. ట్రూ కాబట్టి మళ్ళీ హెలో అనేది ప్రింట్ అయిపోద్ది. హెలో అనేది ప్రింట్ అయిపోద్దమ్మా. నవ్వు ఇక్కడ 10 ప్లస్ 1 ఈజ్ 11. 11 అనేది ఇక్కడ స్టోర్ అయిపోద్దమ్మా. ఇక్కడ కూడా ఐ ఉంది కాబట్టి ఇక్కడ మనకు 11 అనేది స్టోర్ అయిపోద్ది. ఇక్కడ 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్ కాబట్టి అంతటితోని ఆగిపోద్దమ్మా. మనకు కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకిక్కడ ప్రింట్ ఫంక్షన్‌లో ఉన్న కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్దమ్మా. రైటా? అర్థమైందా? అర్థం కాలేదమ్మా చెప్పాలిగ. రైట్ క్లియర్. జస్ట్ జాగ్రత్తగా గమనించండి. రైట్ నౌ సే ద పిక్చర్ అండ్ సే ద సినిమా. నౌ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1. నౌ వైల్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. నౌ హియర్ ప్రింట్ ఆఫ్ ఐ. ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1. వాట్ ఈస్ ద అవుట్పుట్? వాట్ ఈస్ ద అవుట్పుట్? ఇక్కడ ఇక్కడ చెప్పండి. దీనికి అవుట్పుట్ చెప్పండి అమ్మ. వాట్ ఈస్ ద అవుట్పుట్? ఐ ఐ ప్రింట్ అయిద్దమ్మా. ఐకి నేను ఇక్కడ కోడ్స్ అనేవి పెట్టలేదు. ఐకి నేను కోడ్స్ అనేది పెట్టలేదు. ఐకి ఒకవేళ నేను కోడ్స్ అనేది పెట్టుంటే అప్పుడు ఐ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ నేను ఇప్పుడు కోడ్స్ అనేది పెట్టలేదు. ఇప్పుడు నాకు ఏమేం ప్రింట్ అవుతాయి చెప్పాలమ్మా. థింక్ చెయ్యాలి. రైట్ చూడండి అమ్మ ఒకసారి. ఐ ఇజ్ ఈక్వల్స్ టు 1. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూనా ఫాల్స్ అమ్మా? ట్రూ. కండిషన్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి. ట్రూనే కదమ్మా. ట్రూ. ఇక్కడ ఐ అనే వేరియబుల్ ఏ వాల్యూ స్టోర్ అయిపోయిందమ్మా? ఏ వాల్యూ స్టోర్ అయిపోయింది ఐ అనే వేరియబుల్లో? 1 స్టోర్ అయిపోయిందా? 1 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ 1 ప్లస్ 1 ఎంతమ్మా? 2నే కదా. ఈ 2 అనేది ఐ అనే వేరియబుల్ స్టోర్ అయిపోద్ది. ఇక్కడ కూడా 2 అనే వాల్యూ స్టోర్ అయిపోద్ది. ఇక్కడ 2 అనే వాల్యూ ఉంటుందమ్మా ఇప్పుడు. ఇక్కడ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూనా ఫాల్స్ అమ్మా? ట్రూ. రైట్ ట్రూ కాబట్టి ఇప్పుడు ఐలో ఏ వాల్యూ స్టోర్ అయిపోయిందమ్మా? 1 స్టోర్ అయిపోయిందా? 2 స్టోర్ అయిపోయిందా? 2 స్టోర్ అయిపోయింది. నౌ ఇక 2 ప్లస్ 1 3. ఇక్కడ 3 స్టోర్ అయిపోయింది. ఇక్కడ 3 ఇక్కడ స్టోర్ అయిపోద్ది. ఇక్కడ 3 అమ్మ. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10. మళ్ళీ కండిషన్ ట్రూ. మళ్ళీ కండిషన్ ట్రూ. ట్రూ కాబట్టి ఇక్కడ ఐలో 3 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది కాబట్టి 3 స్టోర్ అయిపోద్ది. నౌ ఇప్పుడు చెప్పండి అవుట్పుట్ ఏమొస్తుంది? 1 2 3.
4, 5, 6, 7, 8, 9, 10 వస్తదమ్మా అవుట్‌పుట్ రైటా? అంతేనమ్మా. సేదా పిక్చర్ అంతే. రైటా? ఎక్కడ 3+1 4 అమ్మా. ఈ 4 అనేది ఎక్కడ స్టోర్ అయిపోతది? ఎప్పుడు మనకిక్కడ 4 ఉంటది. 4 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10. మళ్ళీ కండిషన్ ఇస్ ట్రూ. ట్రూ కాబట్టి అక్కడ ఐలో 4 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. 4 అనేది ప్రింట్ అయిపోద్దమ్మా. నౌ ఇక్కడ 4 ప్లస్ 1 ఈజ్ 5. 5 అనే వాల్యూ ఇక్కడ స్టోర్ అయిపోద్ది. నౌ ఇక్కడ కూడా స్టోర్ అయిపోద్దమ్మా. ఇక్కడ మనకు కామా 5 రైటా? ఇక్కడ 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. కండిషన్ ఇస్ ట్రూ. కండిషన్ ఇస్ ట్రూ. ఇక్కడ మళ్ళీ 5 అనేది ప్రింట్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అట్లా 6, 7, 8, 9, 10, 11 ప్రింట్ అయిద్దమ్మా. 11 ప్రింట్ అయిద్దా? కాదు. ఎందుకంటే ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ వస్తదమ్మా. రైటా? వైల్ కండిషన్ అనేది ట్రూ అయినంత వరకు మాత్రమే మనకు అవుట్‌పుట్ అనేది వచ్చేస్తదమ్మా. క్లియరా? ఇంతవరకు క్లియర్ అమ్మా? అర్థమైందా? Right, very good. Now next one, using while loop to find right even numbers అమ్మ. రైట్ సపరేట్ ఈవెన్ నెంబర్స్ అనేది ప్రింట్ చేయాలి. రైట్ అది ఎలా ప్రింట్ చేయాలో ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్ జాగ్రత్తగా గమనించడం. నౌ సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. రైట్ హియర్ ఐ టేక్ I is equals to 1 while I less than or equal to 10. While I less than or equal to 10. రైటా? మనం ఇప్పుడు రైట్ చెప్పండమ్మా. ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయడం కోసం కండిషన్ ఏం కండిషన్ రాయాలమ్మా? Very good, very good. If I modulus of 2 equals to 0, just to print off I am now I is equals to I plus 1. జాగ్రత్త గమనించండి. Now say the picture and see the cinema. ఎప్పుడు మనకు ఐలో 1 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. 1 less than or equal to 10. Condition is true. 1 less than or equal to 10. కండిషన్ ఇస్ ట్రూ. ట్రూ కాబట్టి ఇక్కడ 1 కండిషన్ అనేది ట్రూ అయిపోయిందమ్మా. ఇక్కడ మనకు మళ్ళీ ఇఫ్ కండిషన్ ఉంది. ఆ ఇఫ్ కండిషన్ కూడా చెక్ చేసుకుంటుందండి. రైటా? ఇక్కడ వైల్ కండిషన్ లోపల ఇఫ్ కండిషన్ ఉంది కాబట్టి రైటా? ఇఫ్ కండిషన్ కూడా చెక్ చేసుకుంటుందమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఐలో ఏ వాల్యూ ఉందని చెప్పాలి. ఐలో ఏ వాల్యూ స్టోర్ అయిపోయిందమ్మా? 1 స్టోర్ అయిపోయింది. 1ని 2 తోని మల్టిప్లై చేస్తే రిమైండర్ 0 వస్తదా? నో. రాదు కాబట్టి రైటా? ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇది స్కిప్పు. రైటా? ఇది స్కిప్ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అప్డేషన్ పార్ట్ అనేది ఒకటి ఉంది. రైటా? ఎప్పుడు ఐలో 1 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. 1 + 1 = 2. ఇక్కడ 2 అనే వాల్యూ స్టోర్ అయిపోద్ది. ఇక్కడ కూడా 2 అనే వాల్యూ స్టోర్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 కామా 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. కండిషన్ ఈజ్ ట్రూ. రైటా? ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇప్పుడు ఐలో 2 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. 2ని 2 తోని మల్టిప్లై చేస్తే రిమైండర్ 0 వస్తుందా రాదా మెస్సార్ నువ్వు? వస్తది కాబట్టి కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. 2 అనేది అవుట్‌పుట్ అమ్మా. నౌ ఇక్కడ 2 + 1 = 3. 2 + 1 = 3. ఇక్కడ 3 అనే వాల్యూ స్టోర్ అయిపోద్ది. ఇక్కడ కూడా 3 అనే వాల్యూ స్టోర్ అయిపోద్ది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. కండిషన్ మళ్ళీ ట్రూ. రైటా? ఇక్కడ రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. రైట్ ఇక్కడ 3 కదమ్మా. ఎస్ఆర్ నువ్వు 3 కదమ్మా. 3 less than or equal to 10. కండిషన్ ఇస్ ట్రూ. బట్ ఇక్కడ మనకి ఇఫ్ కండిషన్ కూడా ఉంది. 3ని మనం 2 తో మల్టిప్లై చేస్తే రిమైండర్ 0కి ఈక్వల్ కాదు. కాబట్టి ఇఫ్ కండిషన్ ఫాల్స్. ఇది స్కిప్ అమ్మా. నౌ 3 + 1 = 4. 3 + 1 = 4. 3 + 1 = 4. ఇక్కడ 4 అనేది స్టోర్ అయిపోద్ది. ఇక్కడ కూడా 4 అనే వాల్యూ స్టోర్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 4 less than or equal to 10. కండిషన్ మళ్ళీ ట్రూ. కండిషన్ మళ్ళీ ట్రూ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా.
కండిషన్ మళ్ళీ ట్రూ. ఇక్కడ మళ్ళీ ఇఫ్ కండిషన్ ఉంది కాబట్టి ఇఫ్ కండిషన్ చెక్ చేసుకోవాలమ్మా. 4 ని మనం 2 తో మల్టిప్లై చేస్తే రిమైండర్ 0 వస్తది. కాబట్టి ఇక్కడ 4 ఈజ్ అవర్ అవుట్‌పుట్. నౌ నెక్స్ట్ వన్ 4 + 1 ఈజ్ 5. ఇక్కడ 5 అనే వాల్యూ స్టోర్ అయిపోద్ది. ఇక్కడ కూడా 5 అనే వాల్యూ స్టోర్ అయిపోద్దమ్మా. ఇక్కడ 5 ≤ 10. 5 ≤ 10. మళ్ళీ కండిషన్ ట్రూ. రైటా? ఇక్కడ 5 ని 2 తో మల్టిప్లై చేస్తే రిమైండర్ 0 అనేది రాదు. కాబట్టి ఇది స్కిప్ అమ్మా. రైటా? 5 + 1 ఈజ్ 6. 5 + 1 ఈజ్ 6. ఇక్కడ 6 అనే వాల్యూ స్టోర్ అయిపోద్ది. ఇక్కడ కూడా 6 అనే వాల్యూ స్టోర్ అయిపోద్ది. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడమ్మా. ఇక్కడ 5 6 అనే వాల్యూ స్టోర్ అయిపోద్దమ్మా. 6 ≤ 10. మళ్ళీ కండిషన్ ఇస్ ట్రూ. మళ్ళీ కండిషన్ ఇస్ ట్రూ. రైట్, 6 ను 2 తో మల్టిప్లై చేస్తే రిమైండర్ 0 వస్తమ్మా. కాబట్టి 6 అనేది ప్రింట్ అయిపోద్ది. నౌ 6 + 1 ఈజ్ 7. 7 అనేది ఇక్కడ స్టోర్ అయిపోద్ది. ఇక్కడ కూడా 7 అనే వాల్యూ స్టోర్ అయిపోద్ది. ఇక్కడ కూడా 7 అనే వాల్యూ స్టోర్ అయిపోద్ది. 7 ని రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. 7 ≤ 10. మళ్ళీ కండిషన్ ఇస్ ట్రూ. మళ్ళీ కండిషన్ ఇస్ ట్రూ. ఇక్కడ 7 అనేది పెట్టడం మర్చిపోతున్నాము. ఓకే, రైట్, కండిషన్ ఇస్ ట్రూ. మళ్ళీ ఇక్కడ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుందమ్మా. 7 ని మనం 2 తో మల్టిప్లై చేస్తే రిమైండర్ 0 రాదు. కాబట్టి దిస్ ఇస్ స్కిప్. రైట్, రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. 7 + 1 8. ఈ 8 అనేది ఇక్కడ i అనే వేరియబుల్ స్టోర్ అయిపోద్ది. ఇక్కడ కూడా i అనే వేరియబుల్ స్టోర్ అయిపోద్ది. ఇక్కడ కూడా i అనే వేరియబుల్ స్టోర్ అయిపోద్ది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. 8 ≤ 10. 8 ≤ 10. మళ్ళీ కండిషన్ ఇస్ ట్రూ అమ్మా. రైట్, 8 ని మనం 2 తో మల్టిప్లై చేస్తే రిమైండర్ 0 వస్తది. 8 ఈజ్ అవర్ అవుట్‌పుట్. నౌ నెక్స్ట్ వన్ 8 + 1 ఈజ్ 9. ఇక్కడ 9 ఉంటదమ్మా. ఇక్కడ 9 అనేది పాస్ చేస్తున్నా. రైట్, ఇక్కడ 8, 9 అండ్ రైట్ 9 ≤ 10. మళ్ళీ కండిషన్ ఇస్ ట్రూ. మళ్ళీ కండిషన్ ఇస్ ట్రూ. రైట్, ఇక్కడ 9 2 తో మల్టిప్లై చేస్తే రిమైండర్ 0 రాదు కాబట్టి 9 స్కిప్. తర్వాత 9 + 1 ఈజ్ 10. ఇక్కడ 10 స్టోర్ అయిపోద్ది. ఇక్కడ కూడా 10 స్టోర్ అయిపోద్దమ్మా. 10 ≤ 10. కండిషన్ ఇస్ ట్రూ. కండిషన్ ఇస్ ట్రూ. 10 ను 2 తో మల్టిప్లై చేస్తే రిమైండర్ 0 వస్తుంది కాబట్టి 10 ఈజ్ అవర్ అవుట్‌పుట్ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. క్లియర్? అండర్స్టాండ్ అర్థమైందమ్మా? రైట్, జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ వన్ రైట్. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైట్, ఇంత కంట్రోల్ సి కంట్రోల్ వి. రైట్, 1 సెకండ్. రైట్, ఓకే. ఆడ్ నెంబర్ కండిషన్ ఏంటమ్మా? ఆడ్ నెంబర్ కండిషన్ ఏంటి? =1 ఆర్ నాట్ ఈక్వల్ టు 0. రైట్, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనకు అవుట్‌పుట్ ఏమి వస్తుందమ్మా చెప్పాలి. అవుట్‌పుట్, వాట్ ఈస్ అవుట్‌పుట్ నౌ? 1357. 9 అంతేనమ్మా. రైట్, వెరీ గుడ్. 9 అంతవరకు వచ్చేస్తమ్మా. రైట్, జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రైట్. హియర్ వై రైట్ i is equals to 1. i is equals to 1 while condition true amma. While condition true. Here I take print. hello I amma. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. i is equals to i plus 1. జాగ్రత్తగా గమనించండి అమ్మా. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. ఎప్పుడు మనకు i అనే వేరియబుల్ ఏ వాల్యూ స్టోర్ అయిపోయిందమ్మా చెప్పాలి. రెస్పాండ్. 1 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. ఇక్కడ మనం ఎలాంటి కండిషన్ రాయకుండా ఎన్ని కండిషన్స్ వచ్చినా ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్ మొత్తానికే ట్రూ అని పెడుతున్నామా. రైట్, ఇక్కడ ట్రూ అయిన ప్రతిసారి ఇక్కడ హేలో అండ్ ఇక్కడ i అనే వేరియబుల్ 1 అనే స్టోర్ అయిపోయింది. 1 అనేది ప్రింట్ అయిపోద్దమ్మా. నవ్వు ఇక్కడ 1 + 1 2. ఇక్కడ మళ్ళీ 2 అనే స్టోర్ అయిపోద్ది. నవ్వు 2 కూడా ట్రూ. నవ్వు ఇది ప్రింట్ అయిపోద్దమ్మా. నవ్వు 3 4 5 6 7 8 9
10, 11, 12, 13, 14, 15, 16 ఇన్ఫినిటీ లూప్ అమ్మ రైటా. ఎక్కడ నేను ఇంతవరకే స్టాప్ అవ్వాలి, నాకు ఇన్ని ఇటరేషన్సే జరగాలి అని ఇక్కడ నేను కండిషన్ ఏం రాయలేదమ్మా. ఇలా కండిషన్ నేనేం రాయలేదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఎన్ని అప్డేషన్స్ అయినా సరే, ఎక్కడ కండిషన్ ట్రూనే, ఎక్కడ కండిషన్ ట్రూనే రైట్. ఇది అప్డేషన్ అవుతూనే ఉంటది, ఎక్కడ కండిషన్ ట్రూ అవుతూనే ఉంటది, ఇది ప్రింట్ అవుతూనే ఉంటదమ్మా రైటా. ఇన్ఫినిటీ రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇన్ఫినిటీ రైట్. ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్ చూడండమ్మా. ఇన్ఫినిటీ రైటా. రేపు తెల్లవారుజామున వచ్చి చూసుకున్నా కూడా రైట్ ఇంతే ఇన్ఫినిటీ లూప్స్ అవుతూనే ఉంటాయమ్మా రైటా. కంటిన్యూగా అవుతూనే ఉంటాయమ్మా. ఇటరేషన్స్ అనేది అప్డేషన్ అనేది అవుతూనే ఉంటది రైట్. కండిషన్ అనేది ట్రూ అవుతూనే ఉంటది రైట్. కండిషన్ ట్రూ అయిన ప్రతిసారి హేలో అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఇటరేషన్స్ అనేది జరుగుతూనే ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. అండర్స్టాండ్, అండర్స్టాండ్ ఇన్ఫినిటీ లూప్. అండర్స్టాండ్ రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మ. అమ్మ నందిని సాగర్ అండర్స్టాండ్ ఇన్ఫినిటీ లూప్ రైట్. అర్థం కాకపోతే రైట్, రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు కట్టేది 10 రూపాయలైనా సరేనమ్మా. మీరు కట్టేది 10 రూపాయలైనా సరే, అది 100 రూపాయలైనా సరే, అది 1000 రూపాయలైనా సరే, ప్రతి ఒక్కటి కష్టపడితేనే వస్తుందమ్మా. డే అంతా కష్టపడితేనే వస్తుంది ప్రతి ఒక్క పైసా. నిర్మొహమాటంగా రైటా. మీకు అర్థం కాకపోతే డైరెక్ట్గా సార్ ఇంకోసారి చెప్పండి అని అడగొచ్చమ్మా. నో ప్రాబ్లం. నేను చెప్పడానికి నేను రెడీ రైటా. కానీ డౌట్స్ ఉన్నా కూడా అలాగే పెట్టుకొని రైటా. క్లాస్ వింటే తర్వాత డౌట్స్ అనేవి క్లారిఫై అవ్వవు రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. గుర్తుపెట్టుకోండి రైట్. గుర్తుపెట్టుకొని జాగ్రత్త చూడండి అమ్మా. రైట్ నౌ నెక్స్ట్ వన్. రైట్ నౌ నెక్స్ట్ వన్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. వైల్ లూప్ లో నెక్స్ట్ ఎగ్జాంపుల్ రైట్. క్లియర్ అమ్మ. ఎంతవరకు క్లియర్ అర్థమైందా? ఎంతవరకు క్లియర్ అర్థమైందమ్మా? వైల్ రైట్ క్లియర్. జాగ్రత్తగా గమనించండి రైట్. నెక్స్ట్ వన్ లో వైల్ లూప్ లో నెక్స్ట్ ఎగ్జాంపుల్ అమ్మా రైట్. హియర్ ఐ టేక్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. I take count is equals to 0 right. While count less than or equal to 5 amma right. While count less than or equal to 5, if count less than 3, if count less than 3, now here print, now here print the count is, the count is, the count is, the count is less than 3 amma. The count is less than 3 అని ప్రింట్ చేస్తున్నా రైట్. హియర్ ఐ టేక్ ఎల్స్ బ్లాక్ రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ద కౌంట్ ఈజ్ 3 ఆర్ గ్రేటర్. ద కౌంట్ ఈజ్, ద కౌంట్ ఈజ్ 3 ఆర్ గ్రేటర్ అని ఇచ్చినమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు మనకు 0 అనే వాల్యూ కౌంట్ అనే వేరియబుల్ లో స్టోర్ అయిపోయిందమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కౌంట్ అని ఎక్కడెక్కడైతే ఉందో, కౌంట్ అని ఉన్న ప్రతి చోట 0 అనే వాల్యూ స్టోర్ అయిపోద్దమ్మా. ఇక్కడ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూనా ఫాల్సా చెప్పాలి. ట్రూ అమ్మా. కండిషన్ ఇస్ ట్రూ రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎక్కడ కూడా 0 ఉంటుంది. 0 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూనా ఫాల్స్ అమ్మా. 0 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే, ఇఫ్ కండిషన్ లో ఉన్న కండిషన్ ఎగ్జిక్యూట్ అయితే ఎస్ ఆర్ నో రైట్. కాబట్టి రైట్ ఇఫ్ కండిషన్ లో ఉన్న కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్దమ్మా. ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఎల్స్ బ్లాక్ అనేది జంప్ అయిపోద్ది. జాగ్రత్తగా గమనించడమ్మా. ఇక్కడ 0 అనే వాల్యూ కౌంట్ అనే వేరియబుల్ లో స్టోర్ అయిపోయింది. ఇక్కడ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఇస్ ట్రూ. ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉంది కాబట్టి 0 లెస్ దాన్ 3
జీరో లెస్ దాన్ 3 మళ్ళీ కండిషన్ ట్రూ. ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ, ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ, దెన్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఆటోమేటికల్లీ అమ్మ రైటా. ఆటోమేటిక్ గా స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. జాగ్రత్తగా గమనించండి అమ్మా. నౌ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఐ టేక్ అప్డేషన్ పార్ట్ అమ్మా. అప్డేషన్ పార్ట్ ఇస్తున్నా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కౌంట్ ప్లస్ 1 అమ్మా. రైట్, ఇక్కడ కౌంట్ లో 0 ఉంది. 0 ప్లస్ 1 ఈజ్ 1. ఈ 1 అనేది ఎక్కడ స్టోర్ అయిపోద్ది, ఎక్కడ కూడా స్టోర్ అయిపోద్దమ్మా. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హియర్ ఐ టేక్ 1. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ నా ఫాల్స్ అమ్మా చెప్పాలి. ట్రూ. కండిషన్ ఇస్ ట్రూ. రైట్, మళ్ళీ ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉంది. 1 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ నా ఫాల్స్ అమ్మా. ట్రూ కాబట్టి మళ్ళీ ఇక్కడ ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైట్, కంట్రోల్ వి. నౌ ఇక్కడ మళ్ళీ కౌంట్ అమ్మా. 1 ప్లస్ 1 ఈజ్ 2. ఇక్కడ 2 అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోద్ది, ఇక్కడ స్టోర్ అయిపోద్ది. ఇక్కడ 2 ఉంటుందమ్మా. రైటా, ఇప్పుడు 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ మళ్ళీ ట్రూ అమ్మా. కండిషన్ మళ్ళీ ట్రూ. రైట్, ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉంది. 2 లెస్ దాన్ 3 మళ్ళీ కండిషన్ ట్రూ. ట్రూ కాబట్టి ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ. ట్రూ కాబట్టి రైట్, ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతామా. జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ వన్ రైట్, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి అమ్మా. రైట్, ఇక్కడ 2 ప్లస్ 1 ఈజ్ 3. 2 ప్లస్ 1 ఈజ్ 3. రైట్, ఇక్కడ 3 అనేది స్టోర్ అయిపోద్ది. ఎక్కడ కూడా 3 అనేది స్టోర్ అయిపోద్దమ్మా. ఇక్కడ కామా 3, కామా 3. రైట్, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ అమ్మా. రైట్, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ. రైట్, వైల్ కండిషన్ ట్రూ అయిపోయిందమ్మా. వైల్ కండిషన్ లోపల ఇఫ్ కండిషన్ అనేది ఉందమ్మా. రైట్, ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ చెక్ చేసుకోవాలి. రైట్, ఇక్కడ 3 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ ఫాల్స్ అమ్మా. ఫాల్స్ కాబట్టి ఇఫ్ కండిషన్ ఇస్ ఫాల్స్ దెన్ స్టేట్మెంట్ విల్ బి జంప్ ఇంటూ ఎల్స్ బ్లాక్ అమ్మా. ఒకవేళ మనకు ఎల్స్ ఇఫ్ బ్లాక్ అనేది ఫాల్స్ అయితే ఆ బ్లాక్ అనేది ఎల్స్ బ్లాక్ జంప్ అయిపోద్ది. జాగ్రత్తగా గమనించండి. ఎక్కడ నౌ 3 ప్లస్ 1 ఈజ్ 4. ఎక్కడ కౌంట్ లో 4 ఉంటది, ఎక్కడ కూడా కౌంట్ లో 4 ఉంటది. ఇక్కడ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ. ఇక్కడ జాగ్రత్త, మళ్ళీ ఇఫ్ కండిషన్ చెక్ చేయాలమ్మా. 4 లెస్ దాన్ 3 కండిషన్ ఫాల్స్. ఎల్స్ బ్లాక్ జంప్ అయిపోయి ఇక్కడ ఎల్స్ బ్లాక్ లో ఉన్నది ప్రింట్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ హియర్ కంట్రోల్ వి. నౌ నెక్స్ట్ వన్ రైట్, నౌ నెక్స్ట్ వన్ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎంత ఎంత చూసినామమ్మా? 3 చూసినామా, 4 చూసినామా? 4 చెక్ చేసినామా, 3 చెక్ చేసినామమ్మా? 4 చెక్ చేసినాం. రైటా, ఇక్కడ 4 ప్లస్ 1, 4 ప్లస్ 1 ఎంతమ్మా? 5. రైట్, 4 ప్లస్ 1 ఈజ్ 5 అమ్మా. ఈ 5 అనేది ఎక్కడ స్టోర్ అయిపోద్ది, ఎక్కడ స్టోర్ అయిపోద్దమ్మా? ఎక్కడ మనకు 5 ఉంటుందమ్మా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ నా ఫాల్స్ చెప్పాలి. ట్రూ, కండిషన్ ట్రూ. రైట్, ఇక్కడ ఇఫ్ 5 లెస్ దాన్ 3 కండిషన్ ఇస్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ బ్లాక్ జంప్ అయిపోయి రైట్, ఇక్కడ మనకి ఎల్స్ బ్లాక్ లో రాసిన కండిషన్ అనేది ప్రింట్ అయిపోద్దమ్మా. రైట్, ఇది 3 టైమ్స్ ప్రింట్ అయింది. ఎల్స్ బ్లాక్ లో ఉంది, 3 టైమ్స్ ప్రింట్ అయిందమ్మా. ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్, జాగ్రత్తగా గమనించండి. రైట్, ప్రింట్ అయిపోయిందా లేదమ్మా? ఇఫ్ బ్లాక్ లో 3 టైమ్స్, ఎల్స్ బ్లాక్ లో 3 టైమ్స్ ప్రింట్ అయిందా లేదా సార్? నో అండర్స్టాండ్. Right, very good, very good. Right, now see the picture and see the cinema. Right, ఇంతవరకు క్లియర్ అనే అనుకుంటున్నామ్మా. ఐ హోప్. రైట్, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు ఇఫ్ కండిషన్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, తర్వాత ఎలిఫ్ కండిషన్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. రైట్, అవి చూద్దామా లేకపోతే మీరు ప్రాక్టీస్ చేస్తారమ్మా? ఇఫ్ కండిషన్లు చెప్పుకున్నాం ఆల్రెడీ, చెప్పుకుందాం. ప్రాక్టీస్ చేస్తారా? అయ్యో చెప్పండి అమ్మా, చెప్పుకుందాం. ప్రాక్టీస్ చేద్దాం. నో ప్రాబ్లం అమ్మా. అయ్యో నో ఇష్యూ. సార్ చెప్పుకుందామంటే ఏమన్నా అనుకుంటాడేమో, లేకపోతే ప్రాక్టీస్ చేస్తామంటే ఏమన్నా అనుకుంటాడేమో అని ఏం లేదమ్మా. రైటా, మీ డెసిషన్ నా డెసిషన్ అంతే. రైట్, ట్రై చేస్తారమ్మా నందిని సాగర్.
రైట్. ట్రై చేయండి. రైటా? రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. రైట్. ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. నో ప్రాబ్లమ్. రైట్. కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. రైట్. వైల్ కౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. నౌ ఇఫ్ కౌంట్ లెస్ దాన్ 3, ప్రింట్ ఈవెన్. ఈవెన్ అని తీసుకుంటున్నామ్మా. ఈవెన్ సారీ ఇక్కడ నేను ప్రింట్ ఇఫ్ కౌంట్ మాడ్యులస్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 0. రైట్. ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. నా ఇక్కడ మళ్ళీ మనకు ఇఫ్ బ్లాకేనమ్మా. ఇఫ్ కౌంట్ మాడ్యులస్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 1. రైట్. ప్రింట్ ఆడ్ అమ్మా. ప్రింట్ ఆడ్. రైట్. జాగ్రత్తగా గమనించండి. ప్రింట్ ప్రోగ్రామ్ ఫినిష్. రైట్. ప్రింట్ ప్రోగ్రామ్ ఫినిష్. రైట్. ఎక్స్టెండ్ చేసుకుందామా? 8:30 క్లోజ్ చేద్దామమ్మా. మీ ఇష్టం. నాకు ఎక్స్టెండ్ చేద్దామన్నా నో ప్రాబ్లం. 8:30 క్లోజ్ చేద్దామన్నా నో ప్రాబ్లం. కొంచెం ఫాస్ట్గా రిప్లై అయ్యండి అమ్మా ప్లీజ్. మా స్నేహ నందిని సాగర్. అయ్యో. రైట్. 8:30 క్లోజ్ చేద్దాం. రైట్. నో ప్రాబ్లం. రైట్. జాగ్రత్తగా గమనించండి. ప్రోగ్రామ్ ఫినిష్. రైటా? ఇక్కడ మనకి రైటా ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ రైటా ఎలా వస్తున్నాయో రైట్ ఒకసారి చెక్ చేసుకుందామండి. రైట్. ఇక్కడ మనం ఫర్ లూప్లో పైన చెప్పుకున్నట్టేనమ్మా. ఫర్ లూప్లో పైన ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం రైటా సేమ్ ఎగ్జాంపుల్ అంతేనమ్మా. రైటా సేమ్ ఎగ్జాంపుల్. రైట్. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అనుకుంటున్నామో చెప్పాలి. ఏమొస్తుంది అనుకుంటారు అవుట్పుట్? వాట్ ఈస్ ద అవుట్పుట్ నౌ? చెప్పాలి. 0 1 2 3 4 5 ఈజ్ అవర్ అవుట్పుట్ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఐ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే. కౌంట్ కదమ్మా మనం తీసుకుంది. వెరీ గుడ్. రైట్. కౌంట్ అనే వేరియబుల్ తీసుకున్నాం. రైట్. కౌంట్ ఈజ్ అవర్ అవుట్పుట్. రైట్. వచ్చింది కదమ్మా. రైటా? ఈవెన్ ఆర్డర్. ఓకే. సారీ అక్కడ మనం రైటా ఐని ప్రింట్ చేయలేదమ్మా. రైట్. కౌంట్ని ప్రింట్ చేయాలి. ఈవెన్ ఆర్డ్ ప్రింట్ చేసినాం. రైట్. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. జాగ్రత్తగా గమనించండి అమ్మా. జాగ్రత్తగా గమనించండి. సీదా సినిమా. రైట్. ఇక్కడ చెక్ చేయండి అమ్మ ఒకసారి. కౌంట్లో 0 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఇస్ ట్రూ. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఇస్ ట్రూ. రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇక్కడ 0 మాడ్యులస్ ఆఫ్ 2 ఈక్వల్స్ 0 కండిషన్ ఇస్ ట్రూ. కాబట్టి ఇక్కడ మనకు ఈవెన్ అనేది 1 టైం ప్రింట్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈవెన్ అనేది ప్రింట్ అయిపోయిన తర్వాత రైట్ ఇక్కడ అవుట్ సైడ్ ఆఫ్ ది లూప్ లో ప్రోగ్రామ్ ఫినిష్ అని ఉంది. అది ఆటోమేటిక్ ప్రింట్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గమనించండి. నవ్వు ఇక్కడ అప్డేషన్ పార్ట్ అనేది అప్డేట్ అయిపోద్ది. నవ్వు ఇక్కడ 1 అనేది స్టోర్ అయిపోద్దమ్మా. ఇక్కడ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ మళ్ళీ ట్రూ. రైట్. ఇక్కడ మళ్ళీ 1 2తో మాటలే చేస్తే రిమైండర్ 0 రాదు కాబట్టి అది అనేది మళ్ళీ ఇక్కడ ఇఫ్ బ్లాక్ చెక్ చేసుకొని 1 2తో మాటలే చేస్తే రిమైండర్ 1 వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు ఆడ్ అనేది ప్రింట్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైట్. అలా మీరు చెక్ చేయండి అమ్మా. రైట్. చెక్ చేసి రేపు మీరు చేయండి అమ్మా. రైట్. మీ చేత నేను ఇక్కడ మీ స్క్రీన్ కూడా షేర్ చేయొస్తుందమ్మా. రైట్. ఇక్కడ మీ స్క్రీన్ కూడా షేర్ చేయొస్తుంది. రైట్. రేపు మీ చేత చేపిస్తాం మీ ఎగ్జాంపుల్. రైటా? రేపు మీ చేత ఈ ఎగ్జాంపుల్ చేపిస్తా. రైట్. జాగ్రత్తగా గమనించండి. రైటా? సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. రైటా? మీరందరూ ప్రాక్టీస్ మాత్రం రైటా డోంట్ నెగ్లెక్ట్ అమ్మా. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ క్లాస్ ప్రాక్టీస్ చేయలేదు కదమ్మా. నిజమా కాదా చెప్పండి అమ్మా. నిజమా కాదా? పాలిండ్రోమ్ క్లాస్ ప్రాక్టీస్ చేయలేదు కదా? చేయలే కదమ్మా నందిని సాగర్. రైట్ అమ్మ. స్నేహ చేయలేదు కదా? రైట్. ప్రాక్టీస్ చెయ్యండమ్మా. రైటా? చేస్తేనే వస్తుంది. రైట్. అన్ని ప్రాక్టీస్ చేయండి. నేను ఇప్పుడు మీకు వీడియో అనేది పంపిస్తా.
నో ప్రాబ్లమ్. వీడియో ఒకటికి 2 సార్లు చూడండి. రైట్, మీ అందరికి అర్థమవుతది. రైట్, వన్ టైమ్ చూస్తేనే అర్థమవుద్దామా? మళ్ళీ సెకండ్ టైమ్ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరందరూ ఆల్రెడీ విన్నవాళ్ళే కాబట్టి నో ఇష్యూ అమ్మా. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనం టుమారో క్లాస్‌లో మీట్ అవుదాం. రైట్, అంటిల్ దెన్ టాటా, బై బై. గుడ్ నైట్ టు ఆల్ అమ్మా.